హలో మీడియా బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు ఒక సెన్సేషనల్ ఫీచర్ హ్యూండై వెన్యూ 2026 మోడల్. అంటే ఈ 25 ఎట్లానే ఎండ్ అయిపోతుంది కాబట్టి 26 మోడల్ అనుకోవచ్చు. అండ్ ఇది చాలా చాలా యాంటిసిపేటెడ్ లాంచ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వెన్యూకి ఉన్న ఫాలోయింగ్ అన్లైక్ ఎనీ అదర్. ఇది ఆల్రెడీ ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ లుకింగ్ ఎస్యూవీస్గా ముందుకు వస్తుంది. అండ్ దాని ఒక ఫ్రంట్ ఫ్యాషియా, దాని ఒక డిమీనర్, ఎస్యూవీ డిమీనర్, దాని ఒక స్టాన్స్ అంతా కూడా లార్జర్ దెన్ లైఫ్. అంటే ప్రాపర్గా చూడడానికి ఇది ఆల్మోస్ట్ వన్ సెగ్మెంట్ అహెడ్ లెక్క కనిపిస్తుంది. చెప్పాలంటే క్రెటా కంటే కూడా కొంచెం పెద్దగా కనిపిస్తుంది అండ్ ఇంకా అందంగా కనిపిస్తుంది. అండ్ ఈ కొత్త డిజైన్ ఎలిమెంట్స్ అయితే రిఫ్రెష్ ఇచ్చారో దీన్ని అసలు వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది ఆ ఫ్రంట్ విజువల్ అపీల్ని అని చెప్పొచ్చు. అండ్ దీని ఒక ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ బిల్డ్ బేస్డ్ ఆన్ ది K2 ప్లాట్ఫామ్ అనమాట, షేర్డ్ బై హ్యుండై కియా. అండ్ దానికి QX అండ్ QXI అని కూడా పేరు ఉంది. అండ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నా కానీ ఏదైతే డిజైన్ అప్డేట్స్, విజువల్ అప్డేట్స్, విజువల్ ఎస్థెటిక్స్ని వీళ్ళు ఫైన్ ట్యూన్ చేశారో అది దీని ఒక యాక్చువల్ రోడ్ ప్రెజెన్స్ని వేరే లెవెల్కి వెళ్ళిందని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ప్రతి విషయము డిజైన్ అండ్ కంఫర్ట్, కన్వీనియన్స్, సేఫ్టీ ప్రతి ఆస్పెక్ట్ దీని గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్లో. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడు డిజైన్ ఎలిమెంట్స్ విషయంలో అయితే ఫ్రంట్ ఫ్యాషన్ చాలా చాలా ప్రీమియంగా ఇచ్చేశారు. ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్రంట్ గ్రిల్ లేఅవుట్ ఇదంతా కూడా వాళ్ళ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ప్యాలిసేడ్ నుంచి వాళ్ళు డిరైవ్ చేసుకుని దాన్ని ఇన్స్పైర్ చేసి చేయబడింది వెన్యూకి ఎస్పెషలీ. దీంట్లో అగైన్ ఐ కెన్ సీ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్యాలిసేడ్ ఇన్ఫ్లుయెన్స్. చెప్పాలంటే ఈ ఫ్రంట్ గ్రిల్ చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. కెమెరాస్ కానివ్వండి, ఇక్కడ మనకి రేడార్ ఇన్కార్పొరేట్ చేయబడి ఉంది. సో ADAS లెవెల్ 2తో పాటు వస్తుంది. ఫ్రంట్ బంపర్ అనేది డిజైన్ చాలా నీట్గా ఉంది. ఈ DRL ఎన్కేసింగ్, ఆ గ్లాస్ వెనకాల దాన్ని ఇది చేయడం చాలా చాలా ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్ని హైలైట్ చేస్తుంది. అటెన్షన్ టు డీటెయిల్ని హైలైట్ చేస్తుంది. ఈ బానెట్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా మస్క్యులర్ ఫీల్ని ఇస్తున్నాయి. సో SUV అంటేనే మనకి ఆ రోడ్ ప్రెసెన్స్, మనం ఒక రగ్గెడ్ వెహికల్ నుంచి దిగుతున్నాం అనే ఫీలింగ్ అనేది రావాలి. సో ఇది చూడంగానే ఆ SUV డిమీనర్ అనేది క్లియర్గా అండర్ స్కోర్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మన ఇది గ్రిల్ కానివ్వండి, ఫ్రంట్ బంపర్ కానివ్వండి, అండ్ ఓవరాల్ బండి ఒక డిజైన్ లాంగ్వేజ్, ఫ్రంట్ ఫ్యాషన్ అనేది చూడంగానే SUV క్యారెక్టర్ అనేది ఇట్లా క్లియర్గా హైలైట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ స్టాండ్ అవుట్ ఇన్ ఇట్ సెగ్మెంట్. మేడం బాగా ప్రొఫైల్కి రాగానే మనకి ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ద వే ఈ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఎంత బ్యూటిఫుల్గా కార్వ్ అవుట్ చేయబడ్డాయి. చాలా చాలా మంచి ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది చూడంగానే. అదేవిధంగా మనకి బండిలో ఉన్న ఏదైతే యాక్సెంట్స్ ఉన్నాయో, కట్స్ అండ్ క్రీసెస్, ఈ క్యారెక్టర్ లైన్ ఏదైతే ఫ్లో అవుతుందో ఇదంతా కూడా బండి ఒక అటెన్షన్ టు డీటెయిల్ని హైలైట్ చేస్తున్నాయి. అండ్ ఆ హై క్వాలిటీ క్రాఫ్ట్స్మెన్షిప్ని అండర్ స్కోర్ చేస్తున్నాయి. DCT బ్యాజింగ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇది ఆటోమేటిక్ వేరియంట్ అనమాట. 16 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రేర్, అంటే ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనమాట. అండ్ బాడీ క్లాడింగ్ చాలా మంచి ఇది క్లాడింగ్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. వెల్ అహెడ్ ఆఫ్ ఇట్స్ క్లాస్ అనమాట. అగైన్ ఫ్లేడ్ వీల్ ఆర్చెస్తో పాటు వస్తుంది. ఈ రూఫ్ రైల్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అన్నిటికంటే నాకు ఎక్కువ నచ్చింది ఈ గన్ మెటల్ కలర్డ్ డోర్ హ్యాండిల్స్. అగైన్ మంచి చంకీ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. మనం డోర్ ఓపెన్ చేసేటప్పుడు చూడండి ఆ చంకీ ఫీల్ అనేది మనకి రావాలి. ఒక SUV ఓన్ చేస్తున్న మన సాటిస్ఫాక్షన్ రిక్వెస్ట్ సెన్సర్ ఇచ్చారు. 195mm గ్రౌండ్ క్లియరెన్స్. 195mm గ్రౌండ్ క్లియరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ దీనిలో టెరైన్ రెస్పాన్స్ మోడ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు ఈసారి డ్రైవింగ్ మోడ్స్తో కాకుండా. సో అది బండి ఒక వర్సిటిలిటీ అంటే కేపబిలిటీని హైలైట్ చేస్తున్నప్పుడు ఈ 16 ఇంచ్ వీల్స్ అనేది కొంచెం వరకు లిమిట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే టాప్ స్పెక్ వేరియంట్లన్నా వాళ్ళు లేకపోతే మేబీ N-లైన్లో వేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ దీంట్లో మాత్రం 16 ఇంచ్ వీల్స్ వస్తుంది. ఇది టాప్ స్పెక్ వేరియంటే. 17 ఇంచ్ ఆప్షన్ అన్న ఇవ్వాల్సింది. సో అది నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బండి చాసీ కేపబిలిటీ, బండి సస్పెన్షన్, బండి ఒక పవర్ ట్రైన్స్ ఎంత కేపబుల్గా ఉన్నాయంటే దే డిమాండ్ 17 ఇంచ్ వీల్స్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ C పిల్లర్ పైన ఈ వెన్యూ బ్రాండింగ్ కానీ, ఈ వైట్ కలర్ యాక్సెంట్ కానీ ఒకలాంటి కాంట్రాస్ట్ని తీసుకొస్తుంది. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ప్రీమియం అప్ మార్కెట్ ఫీల్ని హైలైట్ చేస్తుంది. సో ఇంకొక విషయం నాకు నచ్చింది ఏంటంటే మనకి కీ ఫాబ్ అండి. ఈ కీ ఫాబ్ కూడా కొత్తగా మనకి ఇంటర్నేషనల్ స్పెక్ వేరియంట్స్లో ఏదైతే వస్తుందో హ్యుండై లోగోతో పాటు అలాంటి కీ ఫాబ్ ఇచ్చారు. సో అది చాలా చాలా మంచి ఇంకా ప్రీమియం అప్ మార్కెట్ ఫీల్ని హైలైట్, ప్రతి ఎలిమెంట్లో వాళ్ళు దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారనేది తెలుస్తుంది. అండ్ వాళ్ళకి అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి హ్యుండై వెన్యూ మోడల్తో ఉన్న లవ్ అఫేర్ R&D డిపార్ట్మెంట్కి ఏదో నాకు తెలియదు, కానీ ఆ వెన్యూ ఫేస్ లిఫ్ట్ కానీ అప్డేట్ కానీ అప్గ్రేడ్ వచ్చినప్పుడల్లా దే గో ఆల్ అవుట్ అండి. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. స్టైల్ సెక్షన్ వచ్చేసాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అనేది చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇచ్చారు విత్ ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్. మనకి షాక్ ఫిన్ అంటే కనిపిస్తుంది. టైల్ ల్యాంప్ క్లస్టర్ చూసినట్లయితే మనకి ఒకలాంటి ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ వస్తుంది. అండ్ ఎండ్ టు ఎండ్ LED వస్తుంది. అది ఈ కాలంలో అది ఒకలాంటి సిగ్నేచర్ ఎలిమెంట్ అయిపోయింది. కానీ
వెన్యూ బ్యాజింగ్ అనేది ఈ గ్లాస్ లోపల ఎన్క్యాప్సులేట్ చేయడము నిజంగా వాళ్ళు ఎంత అబ్సెస్ అయి ఉన్నారో దీన్ని ఒక విజువల్ అపీల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అనేది తెలుస్తుంది. వాళ్ళు కావాలంటే చిన్నగా ఇక్కడనే ఇచ్చేసి ఉండొచ్చు, లేకపోతే కొన్ని అప్డేట్స్ ఇటు అటు చేసి ఉండొచ్చు, విజువల్ అప్డేట్ కాబట్టి విజువల్ మేకోవర్ కాబట్టి. కానీ ప్రతి ఎలిమెంట్ని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఆ ఎఫర్ట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ టర్బో బ్యాజింగ్ అనేది కనిపిస్తుంది. రేర్ బంపర్ చాలా నీట్గా డిజైన్ చేయబడింది. వెనకాల కెమెరా అనేది ఎన్క్యాప్సులేట్ చేయబడింది. అండ్ రిఫ్లెక్టర్స్ కూడా చాలా నీట్గా ఆఫర్ చేయబడున్నాయి టు ఎన్హాన్స్ ది ఓవరాల్ విజిబిలిటీ. సో డిజైన్ పరంగా నేనైతే చెప్పగలుగుతున్నాను 10 on 10 ఇవ్వచ్చు. సో మై డియర్ బంగారమ్స్, వెన్యూ అంటేనే నార్మల్ విజువల్ అపీల్ అండ్ ఆ ఎస్యూవీ క్యారెక్టర్ అదంతా మాత్రమే కాదు, కంఫర్ట్ కన్వీనియన్స్ మాత్రమే కాదు, ప్రాక్టికాలిటీ అండ్ యూటిలిటీ పరంగా కూడా చాలా హై స్కోర్ చేస్తుంది అది. సో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ బూట్ స్పేస్ అనేది 350 liters బూట్ స్పేస్ అండి. సో మనం లార్జ్ సూట్ కేసెస్ కూడా ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు. అండ్ లేదు మీరు ఫ్యామిలీతో క్యాంపింగ్ వెళ్ళాలనుకుంటే, ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే 60-40 స్ప్లిట్ సీట్స్ ఇచ్చారు. అది రిక్లైనబుల్ దీంతో పాటు వస్తుంది, యాంగిల్తో పాటు ఫోల్డ్ ఫ్లాట్ చేసుకుంటే ఇంకా చాలా రూమ్ మీరు పొందుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ మనకి బోస్ నుంచి ఇక్కడ సబ్ ఊఫర్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ స్పేర్ వీల్ పరంగా చూసినట్లయితే మనకి సేమ్ సియట్ సెక్యూరా డ్రైవ్ స్పేర్ వీల్ వస్తుంది, కానీ ఫుల్ సైజ్ స్పేర్ వీల్ కాదు. మనకి 16-inch వీల్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ స్పేర్ వీల్ అనేది 15-inch ఆఫర్ చేశారు. అదొక విషయం మీరు గమనించాలి. బట్ అట్లీస్ట్ వాళ్ళు స్పేర్ వీల్ ఆఫర్ చేశారు. కొంతమంది అయితే టైర్ పంచర్ కిట్లు ఇచ్చి ఇంకా అంతే మీరు పండగ చేసుకుని అంటారు. కానీ థ్యాంక్స్ టు హ్యూండై ఫర్ స్టిక్కింగ్ టు ద ఓల్డ్ ఫ్యాషన్ రూల్ ఆఫ్ ఆఫరింగ్ అ స్పేర్ వీల్. సో మై డియర్ బంగారం, డోర్ ఓపెనింగ్ యాంగిల్ మనం చూసుకుందాం. ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే మరీ టాటా మహీంద్రా లెక్క 90-degree డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఇస్తలేరు వాళ్ళు. కానీ ఈ ఫ్రంట్ పోర్షన్లో మీరు ఈజీగా కూర్చోవచ్చు. మీరు చూడొచ్చు, ఈజీగా నేను కూర్చోవచ్చు, ఈజీగా బయటికి రావచ్చు. సో ఈవెన్ ఫర్ ఎల్డర్లీ పీపుల్ ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ అంటే లోపల క్యాబిన్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం చాలా ఈజీ అనమాట. అదే మనం వెనకాల సీట్లో చూసినట్లయితే దీంట్లో నాకు నచ్చిన ఫీచర్ ఈ డోర్ కర్టన్ అండి. సో ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు వైఫ్ పిల్లలు వెనకాల ఉన్నప్పుడు కొంచెం వరకు ప్రైవసీ మనకి ఇంపార్టెంట్. సో ఇది ఒకటి అది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ ఆఫ్ కోర్స్ సన్ రైజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ బోస్ స్పీకర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం, బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. ఈ వైట్ కలర్ ఇది ఇచ్చారు ఇంటీరియర్స్. సో ఇది ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతాము విత్ టైం అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఈ స్మజ్ అవ్వచ్చు, సాయిల్ అవ్వచ్చు, మనకి మరకలు పడవచ్చు. సో అది కొంచెం డార్క్ టెక్స్చర్ ఇచ్చింటే బాగుంటుంది. అఫ్కోర్స్ ఎన్లైన్లో మనకి అన్ని డార్క్ ఇంటీరియర్స్ వస్తాయి. కానీ ఇది ఈ ఒకలాంటి సఫైర్, మిస్టిక్ సఫైర్ అని దీనికి కలర్ ఇచ్చారు, ఈ పర్పుల్ కలర్. సో దీనికి ఈ ఒక ఇంటీరియర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా కాంప్లిమెంట్ చేస్తున్నాయి. ఆ కాంట్రాస్ట్ అనేది ఉంది. కానీ లాంజివిటీ అండ్ మనకి మెయింటెనెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ వెనకాల సీట్లో మనం లోపలికి వెళ్ళడం బయటికి రావడం అనేది కొంచెం కష్టం ఎల్డర్లీ పీపుల్కి. నార్మల్ పీపుల్ ఈజీగా కూర్చోవచ్చు, బట్ ఎల్డర్లీ పీపుల్కి ఎందుకంటే ఒకలాంటి హంప్ ఉంది. సో వాళ్ళు లోపల కూర్చోడం బయటికి రావడం కొంచెం కష్టం. ఎక్స్టర్ ఇంకా కొంచెం బెటర్ అనుకుంటున్నాను. అండ్ గ్రాండ్ ఐటెన్ ఇంకా చాలా బెటర్, ఎందుకంటే కొంచెం స్లైట్లీ టాల్ బాయ్ డిజైన్ ఉంటుంది. మనకి వెనకాల రేర్ ఏస్ ఈవెంట్స్ కూడా ఇవ్వడం మనము చూస్తున్నాం. సో ఆల్రెడీ మనం సెకండ్ రోలో కూర్చొని ఉన్నాము. ఇక్కడ ఎప్పటి నుంచో మన వెన్యూ ఓనర్స్కి ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే సెకండ్ రో సీటింగ్లో స్పేస్ సరిపోదు, లెగ్ రూమ్ ఎక్కువ లేదని. సో ఈ కొత్త మోడల్లో దే హ్యావ్ స్పెసిఫిక్లీ వర్క్డ్ ఆన్ దాట్ అని చెప్పారు వాళ్ళు లాంచ్ చేసేటప్పుడే. సో మీరు చూడొచ్చు, లెగ్ రూమ్ మోర్ దెన్ సఫిషియెంట్ ఉంది. స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ మోర్ దెన్ సఫిషియెంట్ హెడ్ రూమ్ కూడా ఉంది. సో 6+ ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సన్ రూఫ్ అనేది ఆఫర్ చేసేసారు. మంచి అండర్ థై సపోర్ట్ ఉంది. రిక్లైన్ యాంగిల్ కూడా నీట్గా సెట్ చేసి ఉంది. అండ్ మంచి బ్యాక్ సపోర్ట్ ఉంది. హెడ్ రెస్ట్ ఆఫర్ చేసేసారు. సో మనకి 2 హెడ్ రెస్ట్ ఆఫర్ చేశారు. అండ్ దాని ప్రకారంగా 2 adults హ్యాపీగా కూర్చోవచ్చు. లాంగ్ డిస్టెన్స్ టూరింగ్కి, ఫర్ షార్ట్ కమ్యూట్స్ 3 adults అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఫర్ లాంగ్ డిస్టెన్స్ టూరింగ్కి 2 adults అండ్ ఒక అబ్బాయి మధ్యలో అంటే ఒక చైల్డ్ ఇన్ ద మిడిల్ క్యాన్ ఫీల్ కంఫర్టబుల్. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఆఫర్ చేయడం మంచి పని చేశారు. అండ్ డెడికేటెడ్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు, Type-C ఛార్జింగ్ పోర్ట్స్. అది కూడా చాలా బాగుంది. వెనకాల నుంచి డాష్ ఒక లుక్ చాలా చాలా ప్రీమియంగా ఉంది. ఎందుకంటే ఆ కర్వ్డ్ మొత్తం ఇంటిగ్రేటెడ్ కన్సోల్ అనమాట. మనకి స్పీడో కన్సోల్తో పాటు ఆ ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్ మర్జ్ అవ్వడము చాలా చాలా ప్రీమియం ఫీల్ ఆఫర్ చేస్తుంది. నేను చెప్పినట్టు సన్ రూఫ్ ఆల్రెడీ ఆఫర్ చేసేసారు. అండ్ ఇక్కడ దీని గురించి ఆల్రెడీ మాట్లాడేసాము. అండ్ బోస్ స్పీకర్స్ అనేది ఆడియో అంటే ఎవరైతే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఇంకా పండగ చేసుకున్నట్టే. సో మై డియర్ బంగారం, ఇంటీరియర్ రాగానే మనకి ఒకలాంటి కాంట్రాస్టింగ్ వైట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్ మనం చూస్తున్నాం. డాష్ బోర్డ్ కానివ్వండి,
అండ్ అక్కడ వెన్యూ బ్యాజింగ్ కనిపిస్తుంది. అండ్ సీట్స్లో కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ సీట్స్ ఆఫర్ చేస్తారు. వెన్యూ బ్యాజింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సైడ్ బోల్స్టరింగ్ కానీ అండర్ థై సపోర్ట్ కానీ సీట్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి మనకి. ఇక్కడ పవర్ అడ్జస్ట్మెంట్ అనేది కొన్ని ఫంక్షన్స్కి ఇచ్చారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకుంటాను. అండ్ ఇది సీట్ హైట్కి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. స్టీరింగ్ అనేది కొత్త డిజైన్ అనేది వచ్చేసింది. చూడడానికి చాలా చాలా ప్రీమియంగా చంకీగా కనిపిస్తుంది. ఆ ఎస్యూవీ ఫీల్ అనేది మనకు వస్తుంది. దీన్ని హోల్డ్ ఆన్ చేయగానే 4 డాట్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏడాస్ ఫంక్షన్స్ కానీ ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ మనకి ఇక్కడ లభిస్తున్నాయి. ఈ ఒక స్టీరింగ్ డిజైన్ కూడా చాలా ప్రీమియం కనిపిస్తుంది. ఇది హైలైట్ అనమాట. ఈ కర్వ్డ్ డిస్ప్లే అదేమో కొంచెం యాంగిల్ టువర్డ్స్ ద డ్రైవర్ ఉంది ఫర్ ఈజీ ఆపరేషన్. అండ్ ఇంకోటి ఈ ఎయిర్ కాన్వెంట్స్ కూడా వర్టికల్ ఇచ్చారు ఫర్ మోర్ ఎఫిషియంట్ కూలింగ్, క్విక్కర్ కూలింగ్ అనమాట. స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసిన ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి డీసీటీ గేర్ బాక్స్ అనేది మనకి షిఫ్టర్ ఇక్కడ కనిపిస్తుంది. డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఇక్కడ ఉంది, అలాంగ్ విత్ టెరెయిన్ మోడ్ సెలెక్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్, 360 కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ ఛార్జర్ బే అక్కడ రావడము. అండ్ హార్డ్వేర్ బటన్స్ మనకు ఆఫర్ చేయడము, వాల్యూమ్ రాకర్స్ కానీ లేకపోతే ఎయిర్ కాన్ కంట్రోల్స్ కానీ ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి. అది చాలా చాలా మంచి విషయం. అండ్ నిజంగా చాలా చాలా ప్రీమియం కనిపిస్తుంది క్యాబిన్. అండ్ ఈక్వల్లీ కాంప్లిమెంట్ చేస్తుంది ఎక్స్టీరియర్. ఈ మిస్టిక్ సఫైర్ డిజైన్కి ఈ లోపల ఇంటీరియర్స్కి సరిపోయింది. కానీ ఇది ఎంతవరకు మీరు కాపాడుకోవచ్చు అనేది మీరు చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ మనకి ఇక్కడ మంచి సన్ రూఫ్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. ఓకే, సో మేడం గారు ఇప్పుడు కార్ లోపల వచ్చేసాము. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్తగా రివైజ్ చేశారు. చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీంట్లో మనకి ఈ కంపస్ కానీ టైర్ ప్రెషర్ మానిటరింగ్ కానీ మనకి ఇక్కడ కన్సోల్ అనేది డ్రైవర్ అసిస్టెన్స్ దాంట్లో చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, హోమ్ పేజ్ అయితే ఇలా ఉంది. ఓకే, సో మ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ మీడియా ఉంది, ఫోన్ ఉంది, మంచి మనకి ఫ్లూయిడిక్ టచ్ రెస్పాన్స్ ఉంది, ఫోన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు, వెదర్, క్యాలెండర్, సెట్టింగ్స్. దీంట్లో మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ వెహికల్, సౌండ్ ఇవన్నీ ఉన్నాయి. డిస్ప్లే బటన్స్ అన్నీ కూడా, నావిగేషన్, జనరల్ అన్నీ కూడా ఉన్నాయి. వెహికల్ ప్రెస్ చేస్తే మనకి డ్రైవర్ అసిస్టెన్స్ ఇవన్నీ వస్తాయి. ఏదైతే మనకి ఏడాస్ ఫంక్షన్స్ ఉన్నాయో అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ డ్రైవర్ అసిస్టెన్స్లో మనకి ఈ డ్రైవింగ్ కన్వీనియన్స్, డ్రైవింగ్ సేఫ్టీ, పార్కింగ్ సేఫ్టీ. సో ఇప్పుడు డ్రైవింగ్ సేఫ్టీ పైన ఫార్వర్డ్ సేఫ్టీ, ఫార్వర్డ్ కొలిజన్ ఇవన్నీ ఉన్నాయి. లేన్ సేఫ్టీ ఆల్రెడీ ఆఫ్ చేసింది, బ్లైండ్ స్పాట్ ఉండాలి. అండ్ ఫార్వర్డ్ సేఫ్టీ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వెళ్ళినట్లయితే మళ్ళీ మనకి డ్రైవింగ్ కన్వీనియన్స్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి. డ్రైవర్ అటెన్షన్, పార్కింగ్ సేఫ్టీ, సరౌండ్ వ్యూ మానిటర్ ఆన్, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు క్లైమేట్, లైట్స్, ambient లైటింగ్ ఇదంతా ఎలా కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు. డోర్స్. సో ఇది మీకు ఒక ఐడియా ఇవ్వడానికి. అండ్ మనకి ఎయిర్ కాన్ కంట్రోల్స్ ఇక్కడ వాల్యూమ్ నాబ్ ఇప్పించేస్తాడు. అండ్ ఎయిర్ కాన్ కంట్రోల్స్ ఇక్కడ మనకి ఫ్యాన్ స్పీడ్కి బటన్, టెంపరేచర్ కంట్రోల్కి బటన్ ఇచ్చేసారు. అన్నిటికీ టాక్టైల్ బటన్స్ ఇచ్చారు, చాలా మంచిగా ఉంది. ఇది కూడా చాలా చాలా చక్కగా ఇక్కడ మనకి వాల్యూమ్ రాకర్స్ ఇవ్వడం మంచిగా ఉంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్, ఇది బే అనేది ఇక్కడ ఇప్పుడు మనము చూస్తున్నాము. అండ్ ఒక్కసారి సౌండ్ సిస్టమ్ చూసుకుందాము. సౌండ్ సిస్టంలో మనకి డైనామిక్ స్పీడ్ కంపన్సేషన్ ఇవన్నీ ఉన్నాయి. పొజిషన్, ఈక్వలైజర్, ప్రీమియం సౌండ్, బోస్ది ఈక్వలైజర్ది 3 బ్యాండ్ ఈక్వలైజర్ ఇచ్చారు, 5 బ్యాండ్ అనేది ఇవ్వాల్సింది. రేడియో నాయిస్ కంట్రోల్ కూడా ఇచ్చారు ఏదో. సో దీంట్లో కూడా డ్రైవర్ అసిస్టెన్స్. సో చాలా వరకు ఫీచర్స్ అనేది ఇక్కడ వస్తుంది. వెన్యూ బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నేను చెప్పినట్టు ఎయిర్ కాన్వెంట్స్ చాలా చాలా ప్రొనౌన్స్డ్గా ఉన్నాయి కాబట్టి క్యాబిన్ కూలింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఇది డిస్ప్లే అనమాట. దీంట్లో మళ్ళీ నేను చెప్పినట్టు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ మోడ్స్ తగినట్టు మనకి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. స్పోర్ట్ మోడ్ చాలా బాగుంది కదా. ఇది ఆర్పిఎం, ఇది రెడ్ కలర్లో రావడం. ఈకో మోడ్ ఒకలాంటి గ్రీన్ కలర్లో వచ్చింది. నార్మల్ అంటే ఒకలాంటి బ్లూ కలర్లో వచ్చేసింది. అన్నిటికంటే స్పోర్ట్ మోడ్ అదిరిపోయింది, అసలు చాలా చాలా బాగుంది. అండ్ ఆఫ్కోర్స్ మిగతావని ఇక్కడ ఇచ్చేసారు. పార్కింగ్ 360 పార్కింగ్ మీరు చూడొచ్చు. పైనుంచి మనకి టాప్ వ్యూ వచ్చేసింది. ఈ సరౌండ్ వ్యూ అనేది వచ్చేసింది. ఇది రేర్ వ్యూ అనమాట. ఇది మొత్తం 360 మనము చెక్ చేసుకోవచ్చు, 3D వ్యూ లాగా. ఇది చాలా బాగుంది. చాలా హై రెజల్యూషన్ కెమెరా ఇచ్చారు, చాలా చక్కగా. దీన్ని ఫర్దర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అంతే అండి, ఇది ఇంటీరియర్ గురించి.
ఊఫర్ కాకుండా సెంటర్ స్పీకర్ కూడా ఇచ్చారు, చాలా మంచి ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం. సో మైడియా బంగారం సేఫ్టీ పరంగా మనం చూసినట్లయితే పెద్ద మార్పులే. సో మైడియా బంగారం సేఫ్టీ పరంగా మనం చూసినట్లయితే ఎస్, మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆఫర్ చేశారు స్టాండర్డ్గా బేస్ వేరియంట్ నుంచి, అది ఒక మ్యాండేట్ అయిపోయింది. అదే కాకుండా ADAS లెవెల్ 2 ఆఫర్ చేశారు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో, సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ దీంట్లో. అది చాలా మంచి ఫీచర్. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, మళ్ళీ లేన్ డిపార్చర్ వార్నింగ్, కొలిజన్ అవాయిడెన్స్, ఇవన్నీ కూడా మనకి దీనిలో రావడం. అండ్ ఒక సూపర్ స్టడీ బాడీ స్ట్రక్చర్. దీనిలో ఇంకా సేఫ్టీ రేటింగ్ రాలేదు, మేబీ ఫ్యూచర్ డేస్లో మనకి భారత్ ఇన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ రావచ్చేమో. ఇప్పటికైతే సేఫ్టీ రేటింగ్ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేస్తే దాన్ని నేను అప్డేట్ చేసేస్తాను. ప్రైజింగ్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇప్పుడే లాంచ్ జరుగుతుంది. సో కొన్ని అప్డేట్స్, సో ఇవన్నీ అప్డేట్స్ మనం చూస్తున్నాం కాబట్టి సేఫ్టీ పరంగా, టెక్నాలజీ పరంగా, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ పరంగా, సో దాని పరంగా కొంచెం వరకు ప్రైస్ ఇంక్రిమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మైడియా బంగారం పవర్ ట్రైన్స్ పరంగా ఎటువంటి చేంజెస్ లేవు, అంటే ఇంజిన్ ఆప్షన్స్ పరంగా ఎటువంటి చేంజెస్ లేవు. సేమ్ మనకి 3 ఇంజిన్ ఆప్షన్స్ లభిస్తాయి. ఒకటి 1.2 లీటర్ క్యాపా పెట్రోల్ అనమాట, అది అరౌండ్ 83 PS మ్యాక్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇది టర్బో పెట్రోల్ 120 PS మ్యాక్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1 లీటర్ టర్బో పెట్రోల్ అనమాట, 3 సిలిండర్ టర్బో పెట్రోల్. అండ్ ఇంకోటి మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట, అది అరౌండ్ 116 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ మ్యాక్స్ టార్క్. సో అన్నింటిలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ అండ్ మాన్యువల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో అయితే మనకి 7 స్పీడ్ DCT ఆప్షన్ అనేది ఉంది. సో ఎంతూజియాస్ కోసం ఇది ఆఫర్ చేయబడిన ఒక మోడల్ అనమాట. అండ్ ఈ కొత్త వెన్యూ మీకు ఎలా అనిపించింది? డిజైన్ అప్డేట్స్, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అప్డేట్స్, సేఫ్టీ అప్డేట్స్, ఇవన్నీ మీకు నచ్చినాయా లేదా? ఎటువంటి అప్డేట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అండ్ దీంట్లో ఇంకా వాళ్ళు ఏమైనా ఇంప్రూవ్ చేయవచ్చా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఎంత ప్రైజింగ్ దీన్ని ఉండొచ్చు అప్రాక్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనకు వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.